వెల్కమ్ టు 77 మీడియా. నేను మీ ఆదినారాయణ. తిరుమల లడ్డులో కలుపుతున్న నెయ్యిలో కల్తీ చేశారని కూటమి ప్రభుత్వం నాయకులు ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తుల్లో ఒక ఆందోళన నెలకొంది. ఎక్కడ చూసినా ఏ ఇద్దరు కలిసినా తిరుమల లడ్డు గురించి మాట్లాడుకునే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇది చిలికి గాలివానలాగా మారి సుప్రీంకోర్టు తలుపులు తట్టే వరకు వెళ్ళింది. ప్రస్తుతం బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి, వైకాపా నాయకుడు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్లు దాఖలు చేశారు. తిరుమల లడ్డుపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదితో విచారణ జరపాలని పిల్ దాఖలు చేశారు. తిరుమల లడ్డులో నిజంగా కల్తీ జరిగిందా లేదా అనే విషయం ఇప్పుడు భక్తులకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులు రాజకీయాల కోసం చేసే ఆరోపణలు కాదు. ఇది వెంకటేశ్వర స్వామిని కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా పూజిస్తారు. అలాంటి స్వామిపై అపచారం నిందలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలందరికీ నిజ నిర్ధారణ విషయాలు తెలియాల్సి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసేది ఏమిటంటే నెయ్యిలో కల్తీ జరిగే అవకాశం ఉండదు. ఏదైనా కంపెనీ నెయ్యి తిరుమలకు పంపిస్తే అక్కడ 3 సార్లు నెయ్యిని పరిశీలించి అది బాగుంటేనే లడ్లలో కలుపుతారు, లేకుంటే వెనక్కి పంపిస్తారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న విషయమే. ఇది అందరికీ తెలుసు. ఇవి రాజకీయ ఆరోపణలు మాత్రమేనని వైకాపా నాయకులు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం నాయకులు మాత్రం అందులో నెయ్యిలో పశువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు కలిపారని ఆరోపిస్తున్నారు. ఇవి రెండిటి మధ్య నిజం భక్తులకు తెలియాలంటే ఖచ్చితంగా విచారణ జరిగి తీరాలి. ఎవరు తప్పు చేశారో వారికి శిక్ష పడాల్సిందే. ఇది రాజకీయ ఆరోపణలకు అతీతంగా ఖచ్చితంగా నిజ నిర్ధారణ కమిటీ వేసి భక్తులకు నిజాలు తెలుపవలసిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఒక కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సీనియర్ న్యాయవాది పొన్నోలు సుధాకర్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం నెయ్యి సప్లై చేస్తున్న కంపెనీ 320 రూపాయలకు కేజీ నెయ్యి సప్లై చేస్తే కూటమి ప్రభుత్వం నాయకులు చేసిన ఆరోపణల ప్రకారం పశువుల అంటే పంది కొవ్వు లేదా చేపలకు సంబంధించిన నూనె అందులో కలపాలంటే వాటికి సంబంధించిన కొవ్వు పదార్థాలు అంటే కొవ్వు పదార్థాల్లో వచ్చే నూనె అధిక రేట్లకు అమ్ముతారు. అంత రేట్లు పెట్టి నెయ్యిలో అవి కలపవలసిన అవసరం లేదు అని సీనియర్ న్యాయవాది పొన్నోలు సుధాకర్ రెడ్డి మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. నెయ్యి 320 రూపాయలకు వస్తా అంటే ఆయన చెప్పిన పొన్నోలు సుధాకర్ రెడ్డి చెప్పిన ప్రకారం చేప నూనె కావచ్చు, పంది కొవ్వు కావచ్చు, ఈ కొనాలంటే దాదాపు మార్కెట్లో ఇప్పుడు 500 నుంచి 1200 వరకు ధర పలుకుతుంది. అంత ధర పెట్టి నెయ్యిలో కలపవలసిన అవసరం ఎలా ఉంటుంది అని ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేశారు. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసి పూర్తి విచారణ జరిపించాలని వాళ్ళు న్యాయమూర్తులను కోరుతున్నారు. ఖచ్చితంగా తిరుమల లడ్డుపై ఇది పూర్తిగా నిజ నిర్ధారణ అయ్యే వరకు భక్తుల్లో ఆ యొక్క ఆలోచన పక్కకు పోదు. ఎందుకంటే తిరుమల లడ్డులో కలిపే నెయ్యిలో నిజంగా కొవ్వు పదార్థాలు కానీ డాల్డా నూనె కానీ కల్తీ పదార్థాలు ఏవి కలిశాయి
అనేది ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సిందే, భక్తులకు తెలియాలి. తెలియకుంటే ఈ యొక్క అపోహ ఎప్పటికీ తిరుమలపై అలాగే ఉంటుంది. భక్తులందరూ అదే ధ్యాసలో చర్చించుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు సుప్రీంకోర్టులో వీరు వేసిన పిల్లు దాఖలు చేశారు కదా, దీనిపైన విచారణ జరిపి సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదితో విచారణ జరిపి నిజంగా ఎవరైనా తప్పు చేసి ఉంటే వారికి శిక్ష పడుతుందని భక్తులుగా మనము ఆశిద్దాం. ఒకవేళ కల్తీ నెయ్యి లడ్లో వాడింటే అందులో టీటీడీకి సంబంధించిన అధికారులకు కూడా సంబంధం ఉండి వారిపైన కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు చెప్తున్న విధానం ప్రకారం తిరుమలకు నెయ్యి సప్లై చేస్తే అక్కడ పరిశీలించి ఎలాంటి కల్తీ లేదు, నెయ్యి బాగుంది అంటేనే లడ్డూలోకి కలపడానికి ముందుకు తీసుకెళ్తారు, లేకపోతే అక్కడి నుంచి ట్యాంకులు వెనక్కి పంపడం జరుగుతుందని, ఇది గత కొన్నేళ్లుగా జరుగుతున్న తతంగమని అది అక్కడ ఉన్నవారు కావచ్చు, ఇటు వైకాపా నాయకులు కావచ్చు చెబుతున్న మాట. ఇందులో ఏది వాస్తవం అనేది భక్తులకు తెలియాల్సిన అవసరం ఉంది. వెంకటేశ్వర స్వామి ఆ దైవం యొక్క భక్తిని, అంటే ఆయన్ను పూజించే భక్తుల సందేహాన్ని తీర్చాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వంపై ఉంది. ఖచ్చితంగా ఇందులో నిజ నిర్ధారణ, నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనే నిర్ధారణ జరిగి దోషులకు దానికి పాల్పడిన వారికి శిక్ష పడుతుందని ఆశిద్దాం.